వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం వైజాగ్ నుంచి ఒక 70 కిలోమీటర్ దూరంలో వాటర్ ఫాల్స్ అవుతుంది. అది చూడ్డానికి అయితే వెళ్తున్నాము. దీని పేరు వచ్చేసి దారమఠం వాటర్ ఫాల్స్. ఇది వచ్చేసి నర్సీపట్నం దగ్గర కేడిపేట అనే విలేజ్లో ఉంది. చూడ్డానికి వెళ్తున్నాము. చూద్దాం ఎట్లుంటుందో. చూసిన తర్వాత మీకు చెప్తాము, చూపిస్తాము. చూడండి. మనకు వెళ్ళే దారి మాత్రం సూపర్ ఉంది. చుట్టూ గ్రీనరీ, కొండల మధ్యలో రోడ్డు సూపర్ ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఎటు చూసినా అడవే కనిపిస్తుంది. చాలా బాగుంది. చూడండి, సూపర్ వ్యూ. మనకు మెయిన్ రోడ్ నుంచి లోపలికి రైట్ కట్ కావాలి. వెళ్ళే దారి చిన్నగా ఉంది, కొంచెం అన్కంజెస్టెడ్ ఉంది. కొంచెం మెల్లిగా వెళ్ళాలి, చూసుకుంటూ వెళ్ళాలి. ఒక వెహికల్ వస్తే ఆపోజిట్ నుంచి ఇంకో వెహికల్ పట్టది. అలాగే మనకు ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయి కదా, అవి అటు సైడ్ ఆ కొండల అవుట్ సైడ్ మారేడుమిల్లి, లంబాసింగి అటు సైడ్ చాలా ఉంటాయి. ప్రదేశం ఇక్కడికి దగ్గర ఉంటుంది. చాలా బాగుంటుంది ప్లేసెస్. చూద్దాం వాటర్ ఫాల్స్ ఎట్లుంటుందో, చిన్నగా ఉంటుందో పెద్దగా ఉంటుందో మనకైతే తెలియదు. ఫస్ట్ టైం వెళ్తున్నాం. చూద్దాం, ముందుకు వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాము. చూడండి, వెళ్ళే దారి చుట్టూ పొలాలు, కొండలు, చెట్లు చాలా బాగుంది. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బోర్డు కనిపిస్తుంది కదా, దారమఠం వాటర్ ఫాల్స్ అని. ఇటు నుంచి రైట్ కట్ కావాలి. చూడండి, వెళ్ళే దారి. మనకు వెళ్ళే దారిలో ఎటు చూసినా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అయినా చాలా కాజు చెట్లు అయితే ఉన్నాయి. చూపిస్తాను మీకు, ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఈ చెట్టు అదేనా పండిందన్న బాగా? మనకి దగ్గరకు వచ్చిన తర్వాత లొకేషన్ బాగుంది, సూపర్ ఉంది. ఇక్కడ రోడ్ కొంచెం వెడల్పు ఉంది, ప్లేసెస్ అవుతుంది పార్కింగ్ చేసుకోనికి. అలాగే ఏదో గుడి ఉన్నట్టుంది. చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాం. గుడ్ మార్నింగ్ విశాఖపట్నం. ప్రజెంట్ మనమైతే విశాఖపట్నంలో కేడీపేట, కృష్ణదేవపేట దగ్గర అయితే ఉన్నాము. ఎక్కడైతే మన అల్లూరు సీతారామరాజు గారు చనిపోయిన ప్లేస్ ఏదైతే ఉందో చూడ్డానికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మాకు ఒక వాటర్ ఫాల్ అయితే తగిలింది, దారమాటం వాటర్ ఫాల్స్. ఇది ఫుల్ వాటర్ అయితే ఫ్లోయింగ్, చాలా బాగుంది. లొకేషన్ చూడండి, కొండలు, సూపర్ లొకేషన్. ఎటు చూసినా కొండలే, డీప్ ఫారెస్ట్ లోపల. నీళ్ళు తీసి ఎక్కువ చల్లగా ఆడికి పోవాలన్నా. ఈ వాటర్ ఫాల్స్ అయితే కొండ మీద నుంచి అయితే వస్తున్నాయి. పైకి వెళ్ళడానికి అయితే మెట్లు ఉన్నాయి. చూద్దాం పండి ముందుకి.
పైన అయితే చాలా బాగుంది. చూసి కిందికి వచ్చాం. మన వాళ్ళు ఎట్లుందో ఎక్స్పీరియన్స్ అడుగుదాం. బాగుందా జలపాతం? చాలా అద్భుతమైన వాటర్ ఫాల్ ఇది. రెండు కళ్ళు చాలా ఎక్కడ ఉంది ఇది? ఇది మన కేడిపేట దగ్గర ఉంది. నరసరావుపేట దగ్గర, విశాఖపట్నంలో కేడిపేట, దగ్గర, అల్లూరి డిస్టిక్, అల్లూరి సీతారామరాజు గారు చదివిపోయిన మెమోరియల్ దగ్గరలో ఇక్కడ ఒకటి వాటర్ ఫాల్స్. ధర్మపత్రి వాటర్ ఫాల్ ఉంది. అసలు రెండు కళ్ళు యాలట్లేదు చూడడానికి. ధర్మమటం అద్దాలు తెచ్చుకున్నాం 4 కళ్ళు ఉంటాయని. దారమఠం వాటర్ ఫాల్, స్పెల్లింగ్ మిస్టేక్. దారమఠం వాటర్ ఫాల్ చాలా బాగుందండి. మీరు కూడా రండి, చూడండి, ఎంజాయ్ రండిరా. ఇది చాలా చెప్పాలరా, వాటర్ ఫాల్ చూడండి రా. మనకి కనిపించే చెట్లన్నీ కాజు చెట్లు, ఎటు చూసినా అవే కనిపిస్తుంటాయి. ఫారెస్ట్ చాలా అయితే ఉన్నాయి చూడండి. వాటర్ ఫాల్స్ విజిటింగ్ తర్వాత మేమైతే అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ అయితే విజిట్ చేశాము. ఆ ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. తర్వాత ఇక్కడి నుంచి మేము వైజాగ్ అయితే వెళ్తున్నాము. అక్కడ ఒక బీచ్ ఉందంట, అది ఫోటోషూట్కి చాలా బాగుంటుందంట. చూద్దాం, వెళ్ళిన తర్వాత మీకు ఎట్లుంటుందో చూపిస్తాను. ఆ బీచ్ పేరు వచ్చేసి తిక్కవాణిపాలెం. చాలా బాగుంటుంది బీచ్ అని చెప్పిరు. చూద్దాం, విజిటింగ్ చేసి అది ఎట్లుందో చూసి మీకు చూపిస్తాము. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, చుట్టూ ఎటు చూసినా కొండలు మధ్యలో చాలా బాగుంది. ప్రజెంట్ అయితే మనం చేరుకున్నాము. చూసిరా, తిక్కవాణిపాలెం అనే బీచ్. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. చూద్దాం, ముందుకెళ్ళి మీకు చూపిస్తాను, పదండి. చూసిరు కదా ఎంత బాగుంది బ్రిడ్జ్. ఇక్కడైతే చాలా సినిమాలు అయితే షూటింగ్ అయితే చేసిరంట. ఇదైతే చాలా బాగుంది, ఫోటోషూట్కి సూపర్ ఉంటుంది. ఇక్కడ వీడియోస్ తీసుకున్న, ఫోటోషూట్ చేసుకున్న చాలా బాగుంటుంది. వ్యూ మాత్రం సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. మీరు ఎవరైనా ఇటు సైడ్ వస్తే మాత్రం బీచ్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. తిక్కవాణిపాలెం బీచ్ గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మేము గూగుల్ మ్యాప్ ద్వారా అయితే వచ్చాము. చాలా బాగుంది బీచ్. చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాం. ఆడొక బ్రిడ్జ్ ఉంది. పెద్ద అలా చూడు, మామూలు పెద్ద అలా కాదు. ఇక్కడ తిక్కవాణిపాలెం దగ్గర ఇంకో బీచ్ ఉంది, తంతాడి బీచ్. ఇది చూడడానికి వచ్చాము. రండిరా రండిరా, తంతాడి బీచ్కి రండిరా. ఎన్ని రోజులు రా ఇక రీల్లో ఇట్లా స్క్రోలింగ్ ఏమన్నది, బీచ్కి రారేమన్నారు. స్క్రోలింగ్ బతికే వచ్చి బీచ్ అన్న ఎంజాయ్ చేయండి, లేకుంటే మేమన్నా తీసుకొస్తాం మెసేజ్ చేస్తే. ఎంజాయ్ ద వ్యూ ఆఫ్ తంతాడి బీచ్. చాలా బాగుంది బీచ్, కొండలు, అలలు పెద్ద పెద్ద వస్తున్నాయి. అవో దాన్ని కొట్టింది ఇప్పుడు వచ్చి అలా. బీచ్ చూసుకున్న తర్వాత మేమైతే బయలుదేరాం. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. వచ్చే దారిలో వర్షం పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.